గోధుమ ఎగ్ దోశ అండి. నేను ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ కారం, రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. వేసుకుని అంత ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం మొత్తం పిండికి ఇట్లా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇంట్లో ఒక ఎగ్ వేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలు లేకుండా దోశపిండిలాగా కలుపుకోవాలి. పిండిని కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం గ్యాస్ మీద. వేడి వేడి దోశ అండి, గోధుమ పిండితో. చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇష్టపడి తింటారు ఎవరైనా. గోధుమ పిండి దోశ ఎలా తయారు చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.